అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే పోషన్ బి, పడాయి బి కింద సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు మరియు రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు, రిఫ్రెషర్లకు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ సిడిపిఓలకు, సూపర్వైజర్లకు, అంగన్వాడీ వర్కర్లు, తర్వాత క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ట్రైనింగ్ ఇవ్వడానికి మాస్టర్ ట్రైనర్లకు మాత్రం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ట్రైనింగ్ అయితే కొనసాగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే అంగన్వాడీ టీచర్లకి మరి ఆయాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్నటువంటి శిక్షణ కార్యక్రమం. ఇది ప్రీ స్కూల్ని ఎలా ప్రభావవంతంగా, ఎలా విద్యార్థులకు, చిన్నారులకు అర్థమయ్యే విధంగా బోధించాలి అనే అంశంపై ఇక్కడ ఈ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే పూనుకున్నట్టు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ట్రైనింగ్ పొందినటువంటి టీచర్లతోనే ప్రీ స్కూల్ నిర్వహించాలి. కాబట్టి అంగన్వాడీ టీచర్లకి ఈ ట్రైనింగ్ ఇస్తే కొంతవరకు మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి శ్రీశీ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి అధికారులు అయితే శిక్షణ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు పోషణ్ అంశంలో చాలా సామర్థ్యం కలిగి ఉన్నారని, అయితే పథకంలో పడాయి అనే అంశంలో పరిజ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆమె అంగీకరించారు. అంటే న్యూట్రిషన్ అందించడంలో అంగన్వాడీ టీచర్లు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, కానీ ప్రీ స్కూల్ అందించడంలో కొంచెం వెనుకబడి ఉన్నారు. అందుకోసమే ఈ పడాయి విభాగంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి, మరి నైపుణ్యాలను పెంచడానికి ఈ పోషణ్ విభాగంలో మరి పడాయి అంటే ప్రీ స్కూల్ అందించడంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి శిక్షణ ఇస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఈ శిక్షణ తప్పనిసరిని ఐసీడీఎస్ అధికారులు అయితే తెలుపుతున్నారు. శిక్షణ యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు. పథకాలు మరియు వాటి ప్రయోజనాలను మరింత ఎక్కువ మందికి చేరవేయడానికి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ ఆయా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పేసి 0 నుంచి 6 సంవత్సరాల ఏజ్ గ్రూపు నేర్చుకోవడంలో చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి సమర్థవంతమైన శిక్షణను పొందినటువంటి అంగన్వాడీ టీచర్లు మంచిగా విద్యార్థులకు బోధించగలరని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఈ శిక్షణకైతే మరి అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల గౌరవ వేతనాలు కూడా మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ ఒకటే అందించేవారు, ఇప్పుడు ప్రీ స్కూల్ కూడా బోధించాలంటే మరి వారి మీద పనిభారం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క గౌరవ వేతనాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్లో త్వరలో 21,000 అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కొత్త అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పాలనేటువంటి ప్రస్తావన వస్తుంది. ఇప్పటికీ ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళ ద్వారా చాలా వరకు కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో స్ట్రెంత్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే అంగన్వాడీ కేంద్రాల్లో సంఖ్యను పెంచొచ్చు అనేటువంటి, చేరికలు పెంచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 21,000 అంగన్వాడీ కేంద్రాలను తీసుకొస్తుంది. దీంట్లో చూస్తే కొత్త అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల నుండి ప్రభుత్వ ఆధీనంలో భవనాలకు మార్చే ప్రభుత్వం ఎత్తుగడలో భాగమే గత 6 ఏళ్లలో అంగన్వాడీలు ఉండేందుకు ప్రభుత్వం 13,000 భవనాలు నిర్మించిందని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ సంవత్సరం చాలా అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలల వంటి అధునాతన సౌకర్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆటల ద్వారా ప్రారంభ విద్యను అందించడం ద్వారా పిల్లల నిర్మాణ సంవత్సరాల్లో సమగ్రాభివృద్ధిని పెంపొందించడం దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఈ కొత్తగా ఏర్పాటు చేసే అంగన్వాడీ కేంద్రాల్లో విద్యకు సంబంధించిన సామాగ్రి అందిస్తారు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తారు, ఏసీ అంటే ఎయిర్ కండిషన్లు కూడా సమకూరుస్తున్నారు. నేర్చుకునే వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా రూపొందించేందుకు ప్రత్యేక ఆట స్థలాన్ని కూడా కేటాయిస్తున్నారు. ఇల్లస్ట్రేటెడ్ పుస్తకాలు కూడా అందించబడుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు, వాటర్ సౌకర్యాలు, ప్రత్యేక ఆట స్థలాలు, టేబుళ్ళు, కుర్చీలు మరియు పుస్తకాలు ఇవన్నీ కూడా అందించబడుతున్నాయి. కరెంటు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ ప్యూరిఫైర్లు ఇస్తున్నారు. బాత్రూమ్ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి ఈ అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మరి సంఖ్య బాగా పెరిగిందని ప్రభుత్వం అయితే పేర్కొంది. అందుకోసమే ఇన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని సాధించడానికి అనేక నాణ్యతా ప్రమాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంగన్వాడీ కేంద్రాలకు సరే ఏసీలు అవి లేకున్నా కానీ ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్, మంచి ప్యూరిఫైడ్ వాటరు, తర్వాత ఫ్రీ గ్యాస్, పెండింగ్ బిల్స్ లేకుండా చేసి అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచి మంచి బెంచీలు, కుర్చీలు తర్వాత ఇవన్నీ కల్పిస్తే మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉందని కోరుకుందాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా సౌకర్యాలు కల్పించాలని ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.